ఈ రోజు మహాభారతంలోని 46వ అధ్యాయం. అర్జునుడు రథం వస్తున్న దారంతా ఉరుములతో భూమి కంపించేలాగా ఉంది. ఎప్పుడైతే కౌరవులు గాంధీవ ధనుసు శబ్దం విన్నారో అప్పుడు వాళ్ళ గుండెలు వణికిన. ద్రోణాచార్య కంగారుగా ఇలాగ అంటారు, మన సైన్యం వ్యూహాలు వెయ్యాలి, జాగ్రత్తగా ఉండాలి. అర్జునుడు వచ్చాడు. దుర్యోధనుడికి ద్రోణాచార్య అర్జునుడిని చూసి పడుతున్న ఆందోళన నచ్చలేదు. ఆయన కర్ణుడితో ఇలాగ అంటారు, పాండవులు మాటిచ్చారు 12 సంవత్సరాలు వనవాసం చేస్తారని, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారని. 13వ సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు. అర్జునుడు అజ్ఞాతవాసం పూర్తవక ముందే మన ముందుకి వచ్చాడు. మనమెందుకు భయపడాలి? పాండవులు మళ్ళీ తిరిగి 12 సంవత్సరాలు అడవికి వెళ్ళాలి. ద్రోణాచార్య అర్జునుడిని చూసి కంగారు పడుతున్నాడు. ఆయన్ని ఇక్కడ వదిలేసి మిగిలిన వాళ్ళు యుద్ధానికి వెళ్దాం. కర్ణుడు ఇలాగా అంటారు, మన సైనికులు పోరాటం చేయడానికి భయపడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే రథంలో గర్వంగా చేతిలో విల్లు పట్టుకొని మన వైపుకి వస్తుంది అర్జునుడు అని. ఒకవేళ ఆయన పరశురాముడు అయినా సరే మనమెందుకు భయపడాలి? నేను ఇచ్చిన మాట ప్రకారం అతనితో పోరాడుతాను, నా పక్కన ఎవరు లేకపోయినా సరే. అలా ఎప్పుడులాగానే కర్ణుడు ఆయన గురించి గొప్పలు చెప్పుకుంటా ఉంటాడు. కృపాచార్య కర్ణుడు మాటలు విన్నాక ఇలాగా అంటారు, ఇది పూర్తిగా మూర్ఖత్వం. అర్జునుడిని మనం అందరం కలిసి దాడి చేయాలి. విజయాన్ని పొందాలి అంటే మనకి ఉన్న ఒక్క అవకాశం అదే. నేను ఒంటరిగా పోరాడుతా, గెలుస్తానని గొప్పలు చెప్పుకోవడం ఆపు. కర్ణుడికి ఆ మాటలకి కోపం వస్తుంది. ఆయన ఇలాగా అంటారు, ఆచార్యుడు ఎప్పుడు అర్జునుడు ప్రశంసలు పాటలు పాడుతూ ఉంటారు. ఈయనకి పాండవులంటే భయమో లేకపోతే వాళ్ళ గురించి అంతా తెలుసో? నిజంగా దుర్యోధన ఉప్పు తిని ఉంటే యుద్ధంలోకి రండి. నేను కేవలం ఒక సైనికుణ్ణి. ఎవరైతే మిత్రుల్ని ప్రేమిస్తాడో శత్రువుల్ని ద్వేషిస్తాడో. మీరు చదివిన వేదాలు ఏమైనా శత్రువుల్ని ప్రేమిస్తారు, వాళ్ళనే పొగుడుతారు అని కర్ణుడు ఎగతాళిగా మాట్లాడతాడు. కర్ణుడు గౌరవనీయమైన గురువుల్ని అన్ని మాటలు అనడం ద్రోణాచార్య కొడుకు మరియు కృపాచార్య మేనల్లుడు అయిన అశ్వత్థామ తట్టుకోలేకపోతాడు. అశ్వత్థామ కర్ణుడితో ఇలాగా అంటారు, ఇప్పుడు మేమేమి రాజుని హస్తినాపురానికి తీసుకొని వెళ్ళలేదు కదా, ఇంకా యుద్ధం గెలవాల్సి ఉంది. మనం క్షత్రియులం కాకపోవచ్చు, వేదాలు శాస్త్రాలు చదివే తరగతికి చెందిన వాళ్ళం అయి ఉండొచ్చు. కానీ నాకు ఏ శాస్త్రాల్లో కనిపించడం లేదే పాచికల ఆటలో మోసం చేసి ఇతరుల రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం. యుద్ధం చేసి రాజ్యాల్ని గెలిచిన వాళ్ళు కూడా ఇంత గర్వంగా మాట్లాడరేమో. అయినా నువ్వు గర్వంగా మాట్లాడడానికి ఏం చేసావని? ఆహారాన్ని సిద్ధం చేసే అగ్ని కూడా నిశ్శబ్దంగానే ఉంటది. ఓ దుర్యోధన, ఓ కర్ణ, మీ వీరులు పాండవుల్ని ఏ యుద్ధంలో ఓడించారు? ద్రౌపదిని సభలో ఈడ్చుకొని తీసుకురావడం గొప్ప అనుకుంటున్నారా? కౌరవ జాతిని మీరే నాశనం చేశారు. అర్జునుడితో యుద్ధం చేయడం పాచికలు విసిరేసినంత తేలిక కాదు. మీరు మూర్ఖులు. శకుని పాచికల ఆటలో మోసం చేసి గెలిపించినట్టు యుద్ధంలో మీకు విజయం తెస్తాడు అని అనుకుంటున్నారా ఏంటి? కౌరవ సైన్యం నాయకులందరూ వాళ్ళ సహనాన్ని కోల్పోతారు. అది చూసిన భీష్మ పితామహ బాధతో ఇలాగా అంటారు, తెలివైన మనుషులు ఎవ్వరూ వాళ్ళ గురువుల్ని అవమానించరు. ఒకళ్ళు యుద్ధానికి వెళ్లే ముందు జాగ్రత్తగా సమయాన్ని, ప్రదేశాన్ని, రాబోయే వాటి అన్నిటినీ ఆలోచించి వెళ్ళాలి. కోపంతో నిండి ఉన్న దుర్యోధనుడు ఆయన ముందు ఉంది వీరుడైన అర్జునుడే అనే విషయం కూడా గుర్తించలేకపోతున్నాడు. ఓ అశ్వత్థామ, కర్ణుడు అభ్యంతకరమైన వ్యాఖ్యలను పట్టించుకోమాక. మనలో మనం బాధపడి శత్రుత్వం పెంచుకోవడానికి సమయం లేదు. ఈ ప్రపంచం మొత్తంలో ద్రోణాచార్య మరియు ఆయన కొడుకైన అశ్వత్థామ లాంటి గొప్ప వీరులు కౌరవులకి ఎక్కడ దొరుకుతారు? భీష్ముడు దుర్యోధనుడు వైపు తిరిగి ఇలాగా అంటారు, ఓ రాజా, అర్జునుడు వచ్చారు. మాట ఇచ్చిన 13 సంవత్సరాల కాలం నిన్నటితోనే ముగిసింది. మీ లెక్కలు తప్పైనే. మనుషులు నేర్చుకున్న గ్రహ కదలిక శాస్త్రం ప్రకారం అజ్ఞాతవాసం పూర్తయింది అని అర్జునుడు శంఖం ఊదినప్పుడే నాకు తెలుసు. ఇప్పటికైనా మీరు కోరుకుంటే పాండవులతో శాంతిగా ఉండొచ్చు. అలా కాదు, నాకు విధ్వంసాన్ని ఇచ్చే యుద్ధమే కావాలి అని అనుకుంటే సరే, అది మీ ఎంపిక. దుర్యోధనుడు ఇలాగా అంటారు, నేను శాంతిని కోరుకోవడం లేదు, పాండవులకి ఒక గ్రామం కూడా ఇవ్వాలి అని అనుకోవడం లేదు. యుద్ధానికి సిద్ధం అవ్వండి. అప్పుడు ద్రోణాచార్య ఇలాగా అంటారు, యువరాజు దుర్యోధనుడితో 4వ వంతు సైన్యం హస్తినాపురానికి తిరిగి వెళ్ళండి. ఇంకొక పక్క నుంచి స్వాధీనం చేసుకున్న ఆవుల్ని కాపాడుతూ ఉండండి. ఆవులు గనక తిరిగి వెళ్ళిపోతే అది ఓటమిగా భావిస్తారు. మేము 5గురం కలిసి మిగిలిన సైన్యంతో అర్జునుడితో యుద్ధం చేస్తాం. అర్జునుడు ఉత్తరుడితో ఇలాగా అంటారు, నాకు దుర్యోధనుడు గాని ఆయన రథం ఏమీ కనిపించడం లేదు. అక్కడ భీష్మ పితామహ కనిపిస్తున్నారు. నాకు తెలిసి దుర్యోధనుడు హస్తినాపురానికి ఆవులతో వెళ్ళి
వెళ్ళిపోయాడు అనుకుంటా, పద మనం వెళ్ళి ఆవుల్ని స్వాధీనం చేసుకుందాం. అలా అర్జునుడు హస్తినాపురం వైపు వెళ్తా ఆయన గురువుల్ని గౌరవనీయంగా పలకరిస్తారు. అర్జునుడు గాంధీవ విల్లుతో వాళ్ళ పాదాల దగ్గర బాణాలు వేసి అర్జునుడు ఆవులన్నీ ఉన్న చోటకి వెళ్తారు. ఆవుల కాపర్లని వాళ్ళ ఆవులు తీసుకువెళ్ళమని చెప్పి అర్జునుడు దుర్యోధనుడు వైపు వెళ్తారు. ఇది చూసి భీష్ముడు మరియు కౌరవ వీరులు వేగంగా అర్జునుడిని చుట్టుముడతారు. బాణాలు వేస్తా అర్జునుడు అద్భుతమైన పోరాటం చేస్తారు. మొదట కర్ణుడిని యుద్ధ భూమి నుంచి తరిమి కొడతాడు. దాని తర్వాత ద్రోణాచార్యుని ఓడిస్తారు. ద్రోణాచార్య ఓడిపోతున్నారని చూసిన అశ్వత్థామ అర్జునుడితో పోరాటానికి వస్తాడు. అశ్వత్థామ అర్జునుడి మధ్యన చేదు పోరాటం జరుగుతుంది. ఎప్పుడైతే అశ్వత్థామ అలసిపోతాడో అప్పుడు కృపాచార్య యుద్ధం చేయడానికి వస్తారు. కానీ కృపాచార్య కూడా ఓడిపోతారు. దాని తర్వాత భీష్మ పితామహ, ద్రోణాచార్య ఇతరులు వస్తారు. అందరూ ఓడిపోతారు. భీష్మ పితామహ అర్జునుడు మధ్యన జరిగిన పోరాటాన్ని చూడ్డానికి దేవుళ్ళు కూడా వచ్చారు అని చెప్తారు. దాని తర్వాత అర్జునుడు దుర్యోధనుడు దగ్గరికి వచ్చి బలంగా దాడి చేస్తారు. దుర్యోధనుడు కూడా ఓడిపోయి యుద్ధ భూమి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అర్జునుడు ఆయన్ని వెంబడించి పోరాటాన్ని కొనసాగిస్తాడు. భీష్ముడు ఇతరుల్లో ఆయన్ని రక్షించడానికి ప్రయత్నిస్తారు. అర్జునుడు అందరితో పోరాడి ఆఖరిగా ఆయన మాయా అస్త్రాన్ని తీస్తారు. దాని వల్ల యుద్ధ భూమిలో ఉన్న వాళ్ళందరూ కళ్ళు తిరిగి కింద పడిపోతారు. అప్పుడు అర్జునుడు వాళ్ళ వస్త్రాలని స్వాధీనం చేసుకుంటారు. ఆ రోజుల్లో శత్రువుల వస్త్రాలని స్వాధీనం చేసుకోవడం నిర్ణయాత్మక విజయానికి సంకేతం. కౌరవ సైన్యం మొత్తం తిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోతారు. అర్జునుడు ఉత్తరుడితో ఇలాగా అంటారు, మన ఆవులు తిరిగి వచ్చేసాయి, మన శత్రువుల్ని ఓడించేసాం. ఓ యువరాజా, మీ రాజ్యానికి తిరిగి వెళ్ళండి. అలా తిరిగి వెళ్తున్న సమయంలో అర్జునుడు ఆయుధాలని మళ్ళీ తిరిగి ఆ చెట్టుకి కట్టేస్తారు. మళ్ళీ ఇంకొకసారి బిర్హనీలాగా వేషం వేసుకుంటారు. ఉత్తరుడు అద్భుతమైన విజయాన్ని సాధించడాన్ని నగరంలో ప్రకటించడానికి ముందుగానే అర్జునుడు దూతల్ని పంపారు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.